నూతనంగా రెనోవేట్ చేయబడ్డటువంటి లైబ్రరీని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ వారి ఆధ్వర్యాన వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సభ్యుల సహకారంతో దాదాపు 35,000 రూపాయల వర్త్ గల ఈ పుస్తకాలను లైబ్రరీకి తీసుకొచ్చినటువంటి సందర్భాన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్లబ్లో ఉన్నటువంటి సభ్యులే ఇందులో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఒక అరగంటైనా ఈ లైబ్రరీకి కేటాయించి ఇందులో ఉన్నటువంటి పుస్తకాలను అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి జై బాపు జై భీమ్ ఏదైతే పుస్తకం ఉందో దీనితో పాటు చాలా మంది మేధావులు మనకు తెలియనటువంటి విషయాలు ఈరోజు మన లైబ్రరీలో ఈ పుస్తకాల ద్వారా నేర్చుకోవడానికి అవసరం ఉంది. ఎంత నేర్చుకున్నా జ్ఞానం పుస్తక పఠనం ద్వారానే వస్తుంది. కాబట్టి నేను నమ్మే వ్యక్తిని రోజు నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు ఇంటికి 10 గంటలకు 11 గంటలకు వెళ్ళినా పూర్తిగా ఒక పేపర్ చదువుతా. ఏ పేపర్ అయినా 93 పేపర్లు వచ్చాయి. లేకుంటే ఏదైనా ఒక పుస్తకంలో 10 పేజీలు చదువుతూనే నేను పడుకుంటా. ఇది నాకున్న అలవాటు. దానివల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ముందుకు నడవాలని ఆలోచన వస్తుంది. కాబట్టి దయచేసి మా అందరి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ్యులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ సమయాన్ని రోజు ఒక అరగంట ఇబ్బందులు గడుపుమని కోరుతాం. ఈరోజు మన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో మన తాహేర్ సార్ వైస్ ప్రెసిడెంట్ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్కి వారు దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు మన సభ్యులందరూ దాదాపుగా 35,000 విలువైనటువంటి 100కు పైన పుస్తకాలు, చాలా విలువైన పుస్తకాలు అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇంతకుముందు తాహేర్ సార్ చెప్పినట్టుగా ఎవరైతే పుస్తకాలు ఎక్కువగా చదువుతారో వాళ్ళే జీవితంలో చాలా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మనము ఒక లీడర్గా ఎదగాలన్నా, ఒక మంచి ఉన్నత వ్యక్తిగా ఎదగాలన్నా, మన సమాజంలో ఒక మంచి పేరు రావాలన్నా కూడా ఈ పుస్తకాలు అనేది చదవడం వల్ల ఆ జ్ఞానంతో మనకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చాలా డిగ్రీలు చదివి చాలా పుస్తకాలు చదవడం వల్లనే వారు ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళగలిగినారు. కాబట్టి ఇక్కడ సభ్యులందరికీ నాకు ఒక మనవి ఏంటంటే, మీ పిల్లలను కూడా లైబ్రరీకి వచ్చేటట్టుగా ప్రోత్సహించండి. మన క్లబ్ సభ్యులు మీ మన్మళ్ళు మన్మరాళ్ళు ఉంటే కూడా వాళ్ళను మీతో పాటు తీసుకురండి. ఈ పుస్తకాలు చదివేటట్టు వాళ్ళని కూడా ప్రోత్సహించండి. అప్పుడు ఎందుకంటే పిల్లలకు ఈ వీడియో గేమ్లు ఆడటమే కాకుండా అరే లైబ్రరీలో అరే మా తాతలు మా తండ్రులు వీళ్ళు ఇంత మంచి పుస్తకాలు చదువుతారంటే మేము చదవాలని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు పెడదో పట్టే అవకాశం చాలా ఉంది పిల్లల్లో. అంటే లైబ్రరీకి తీసుకురావాలి, వాళ్ళని చదివించడం అనేది మన బాధ్యత అని సభ్యులందరికీ నాకు అంటే హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నానండి. ధన్యవాదాలు. సరే